డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ అండ్ ప్రోటీన్స్. అందుకని మనం ఐరన్ ప్రోటీన్స్ని మన ఫుడ్లో తగ్గకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే మన అనేమియా నుంచి కొంచెం మనకి రిలీఫ్ వస్తుంది. మనము ఐరన్ అంటే మనకి లీఫీ వెజిటబుల్స్లో ఉంటుంది. అంటే ఐరన్ గోంగూర, తోటకూర వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ మనకి డైరీ ప్రోడక్ట్స్, ఎగ్స్ వీటిలలో ఎక్కువ ఉంటుంది. వీటి రెండుతోనే కాకుండా మనం ఇవి రెండు మన బాడీకి అవ్వాలంటే మనకు విటమిన్ సి తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, లెమన్ జ్యూస్లో ఉంటుంది, ఆరెంజ్ జ్యూస్లో ఉంటుంది. అలాగే మనకి ఆమ్లా ఉంటుంది కదా, దాంట్లో ఎక్కువ ఉంటుంది. అది తీసుకుంటే మనకి ఇవి తిన్న ఐరన్ ప్రోటీన్స్ అనేవి మనకి బాడీకి బాగా పడుతుంది. అలాగే కాకుండా ఇది మనకి వర్క్ అవ్వాలంటే మనము ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. అంటే యోగా చేయాలి, ఇంకా రన్నింగ్, స్కిప్పింగ్ ఇలాంటివి చేయాలి. ఇంకా ఇదే కాకుండా మనం అడిక్వేట్ వాటర్ తాగాలి.